అదే తీసేసాడు. ప్రెసెంట్ ఇప్పుడు జగన్ అన్న ప్రభుత్వం చూస్తున్నారు, ఎలా అనిపిస్తుంది? 5 రూపాయలకి పెట్టించాడు ఆయన చంద్రబాబు, ఏం తీసేపించాడుగా. నేను అడిగినప్పుడు ఎలా అనిపించేది? అసలు ఏం అభివృద్ధి చెందింది? మార్పు వచ్చిందా? మీకు మార్పు రావాలన్నారు, ఏమొచ్చింది? ఏం రాలేదు. ఒక ఓటు ఒక్కసారి చూడండి అన్నాడు, ఏమొచ్చింది మార్పు? మనకంటే ఏం లేదు. ఏపీ మహిళలకంటే ఏం గుర్తింపు లేదు. చేయూత ఇస్తున్నాడు, ఆసరా ఇస్తున్నాడు. ఆ పడ్డోళ్ళకే పడతాడు, పడినోళ్ళకి పడట్లేదు. దాని అసలు ఎందుకని వేస్తున్నాడు? అది చిరు వ్యాపారస్తులు కానీ అది అంతా మనకు తెలీదు. మనకు తెలిసిందల్లా ఇదే, మేము పనికి వస్తున్నాము, ఇట్లా తింటున్నాము, చేసుకుంటున్నాం. సంవత్సరం ఎప్పటి నుంచి వస్తున్నారు? మేము 5 సంవత్సరాలు. 5 సంవత్సరాలు వచ్చాయి. మీ కుటుంబంలో ఎంతమంది? మా కుటుంబంలో నలుగురు ఇలా మామూలుగా కూలి పనులు చేసుకుంటున్నారు, లేదంటే ఇంకెవరు ఉద్యోగస్తులు? కూలి పని, ఈ పని. ఇప్పుడు మీ కుటుంబంలో ఏమన్నా సమస్యలు, తీరని సమస్యలు ఏమైనా ఉన్నాయా? అండి, ఎందుకు చేస్తే తినాలి, లేకపోతే ఉండాలి అంతే. ఇప్పుడు జగన్ గారు చాలా పనులు అందట్లేదండి, మాకు మటుకు అందల. మేము ఇల్లు పెట్టాము, సచివాలయం వాళ్ళు ఏం చేశారు, సంతకం పెట్టించుకొని ఇల్లు కూడా ఇవ్వలేదండి. మేము అడగలేదంటే మేము చంద్రబాబు నాయుడు హయాంలో అపార్ట్మెంట్ పెట్టాము. దానికి స్పాట్లో 50,000 కట్టమంటే మేమేం చేసాము, మా కాళ్ళు లేవండి అంటే ఈ జగన్ ప్రభుత్వంలో ఇప్పుడు ఇల్లు స్థలాలకు పెట్టారుగా, ఆ స్థలాలకు పెట్టండి, మేము ఇట్లాగైతే మేము డబ్బులు కట్టుకోలేము అది ఇదని చెప్పాము. చెప్తే పెడతామండి అని చెప్పారు, సంతకాలు చేయించుకున్నారు. కనీసం ఈ డిలీట్ చేసేసి ఒక పేపర్ ఇచ్చేసి మీకు లేదు, ఈసారి ఎవరైనా వస్తే వాళ్ళ కాడ పెట్టించుకోండి మీరు అది ఇదని చెప్పారు. వాలంటీర్లకి వాళ్ళకి ఇళ్ళకి చెప్తే నువ్వు సంతకం పెట్టేసేసావు, నీకు కాదు అది ఇదని చెప్పేసావు. గట్టిగా అడిగామండి. ఇంకా మేము తిరిగి మాకు ఇసుకెక్కిపోయి అద్దులు కట్టుకున్నాం. ఏం చేస్తాం, అది ఉన్న వాళ్ళకే వచ్చినాయి. అదండి, అది లేని వాళ్ళకి రాలా. ఉన్న వాళ్ళే బాగుపడుతున్నారు, లేని వాళ్ళు బాగుపడుతున్నారు. మాకంటూ గుర్తింపు లేదు. చేసుకుంటే బతకాలా లేతే లేదు. ఏందండి మిరగాయలు ఎంత మంటలు పడితే మా లాంటి వాళ్ళ పరిస్థితి. జిఎస్టీలు రేట్లు, నిత్యావసర వస్తువులు ధరలు కూడా అండి. ముఖ్యంగా ఏవి సరి చేస్తే బాగుంటుంది? మధ్యోళ్ళని సరి చేయాలండి. డబ్బులు ఎవరికి అందుతున్నాయో వాళ్ళకే అందుతుంది. మధ్యోళ్ళు ఆయన కరెక్ట్ గానే ఉంటాడు. పేదల్ని కొంచెం చూడమనండి. అది ఇప్పుడు పేదల కోసమే చాలా సంక్షేమ పథకాలని ఇలా అంటున్నారు, అవి రావట్లేదండి. మాకు రావట్లేదండి. మేము వాటికి భలే ఇబ్బందులు పడిపోతున్నామండి. ఈ కాయలు తీసి ఇట్లా బతకాలంటే మేము అసలు పిల్లల్ని చదివించుకోవాలంటే చదివించుకోలేకపోతున్నాము. గవర్నమెంట్ కాదండి, ప్రైవేట్లో ఇస్తున్నాం. గవర్నమెంట్ స్కూల్స్ కూడా డెవలప్ చేస్తుంది, ఇంగ్లీష్ మీడియం ఎంత డెవలప్ చేసినా అక్కడ ఏం బాగుంటున్నాయండి. పేరేంటమ్మా? జాన్ సయ్యద్. నువ్వు ఎందుకు వస్తున్నావు స్కూల్కి వెళ్ళకుండా? ఆధార్ కార్డా? ఇంట్లో అప్లై చేయలేదా? ఎందుకని? మీ నాన్న తాగిపోతాడని అప్లై చేయలా. మరి ఇంట్లో ఎవరుంటారు? వీళ్ళు అప్లై చేశారా? మరి చేయలేదు కాబట్టి రాలేదా? ఆధార్ కార్డు లేదని స్కూల్లో రావట్లేదు. నువ్వు ఎప్పటి నుంచి వస్తున్నావు ఈ పనికి? 2 రోజుల నుంచి వస్తావు. ఎలా అనిపిస్తుంది నువ్వు ఈ వయసులో? మరి మీరు తొడియాలు ఉండడం బాగానే ఉందా నీకు? అంటే కష్టంగా అనిపించట్లేదా? సూపర్గా ఉందన్నమాట. కష్టంగానే ఉందా? మరి ఇందాక బాగానే ఉందా? అంటే 2 రోజులేగా, 1 నెల వస్తే అప్పుడు కష్టంగా ఉందని చెబుతావు అనుకుంటా. ఆధార్ కార్డు వస్తే మరి బడికి అంటావా? ఓకే, గుడ్. ఆధార్ కార్డు లేదు అంటున్నారు కదా, ఎందుకని మీరు అప్లై చేయలేదా? చేస్తే రావటం డబ్బులు పెట్టి చేయించుకోవాలి. 2,000 అడుగుతున్నారు. 2,000 అడుగుతారా? ఇప్పుడు బ్యాంకుల్లో చేస్తారు కదా, మనకి చూపించామండి, రాలేదు. డేటా పట్టు అవన్నీ ఇప్పుడు ఇళ్ళల్లో కాన్ఫర్, అప్పుడు ఏదో ఎన్నలాగా ఇళ్ళల్లో కాన్ఫర్ చేసుకుని ఉన్నారు. డేటా పట్టు అవి అడుగుతున్నారు ముఖ్యంగా. పోతే
చెప్పారు? చెప్పినా పట్టించుకోవట్లా. తీస్తాంలే తొందరపడితే ఎట్లా అమ్మా వచ్చింది అంటే మాకేం చదువు ఏమి ఎవరిని పట్టుకోవాలన్నా లంచం లేని పని కాదు. లంచం అంటే మేమేంది మిరగాలు వేసి మేమేమి లంచం ఇవ్వాలి. వీళ్ళ చెల్లెలకి తీపిస్తే అట్లాగనే 2000 తీసుకొని చేపించి గొడవ పడిపించారు. మాకు ఈ అబ్బాయితో 2-3 వేలు నిజంగా ఆధార్ కార్డు అప్పుడు ఏది పెట్టి అన్నా ఆధార్ కార్డు లేదు. ఈ గొడవల్లో కూడా రాను. మా ఆయన ఆయన కూడా అన్నీ నాకు బాగానే చేశాడు. అన్నయ్య మళ్ళీ రావాలి, జగనన్న మళ్ళీ రావాలి. అన్నీ పిల్లలు చదువుకుంటారు. చేస్తాడు, చేయకపోకుండా ఉండదు, చేస్తాడు.